హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిచయలాగ్స్. ఈరోజు వీడియోలో అయితే ఇంకా మా సాత్వి అయితే ఫస్ట్ అయితే బ్రష్ చేసింది, మళ్ళీ దాంట్లో పేస్ట్ అయిపోయిందంట. నాకు బ్రష్ చేయను నేను అని చెప్పేసి సైలెంట్గా బ్రష్ అక్కడ పెట్టేస్తుంది. సాత్వి అలా అరిసెలలోకి మళ్ళీ బ్రష్ నోట్లో పెట్టేసుకొని చూడండి ఏ విధంగా గంతులేస్తూ ఉందో. మార్నింగ్ వస్తే చాలు మాకైతే చక్కగా గుమ్మం ఎదురుగానే పొద్దున్నే భలే ఎండేస్తూ ఉంటుంది. ఇదివరకు అయితే అంతకుముందు వేరే ఇంట్లో ఉన్నప్పుడైతే బాగా మాది గ్రౌండ్ ఫ్లోర్, అసలు ఇంట్లోకి కొంచెం కూడా ఎండ వచ్చేది కాదు. ఇంక కొంచెం ఎలర్జీ టైప్లో వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినా మీకు డి విటమిన్ లేదండి, కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పారు. ఇంకా ఆ దెబ్బతో పయ్యిలు అయితే తీసుకున్నాము. ఇక్కడైతే చక్కగా ఇంట్లోకి మార్నింగే మంచిగా ఎండ వచ్చేస్తుంది. చూడండి ఏ విధంగా ఎండ వస్తుందో. ఇంకా టైం కూడా 7 అయింది. ఆ టైంకి ఇంకా అలా ఎండ వస్తుంది. ఆ వాషింగ్ మిషన్ కూడా పాడైపోద్దేమో అన్నట్లు భయం వేస్తుంది, అంత బాగా వస్తుంది. అండ్ అప్పటికి బయట ఏమి ఉంచట్లేదు, ఇంకా వాషింగ్ మిషన్ లోపల సెట్ అవ్వట్లేదు, ఇంకా బయటే పెట్టేసాము. అది కూడా మార్చేయాలి త్వరలో, లేకపోతే త్వరగా ఇరిగిపోద్ది. ఇక్కడ సాత్వి చూడండి బాల్ అంటే ఆ చెట్ల మధ్యలో ఉంది, ఇంకా బాల్ అయితే తీసేస్తుంది. అక్కడ 2 మొక్కలు పెట్టడం కూడా సాత్వి కోసమే కారణం. ఆ గబుక్కుని అక్కడ పైకి ఎక్కేసి చూసేస్తుంది. మొక్కలు ఉన్నాయంటే అడ్డుగా ఉంటుంది, ఇంకా చూడదు, భయం ఉండదు మనకి. మొక్కలు ఉన్నాయిలే అని చెప్పేసి జాగ్రత్తగా ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే పెట్టారు. నేనే తీసేద్దాము, బాగా ఎండ తగలడం వల్ల మొక్కలు పాడైపోతున్నాయి, ఇంకా ఎండిపోతున్నాయి అని చెప్పేసి నేను తీసేస్తా ఉంటే, వద్దు సాత్వి అక్కడ మొక్కలు ఉన్నాయంట చివరికి వెళ్ళదు, చివరికి వెళ్ళి మళ్ళీ పడిపోద్ది గబుక్కుని, మనం ఎవరో లేకపోతే ఏదైనా పనిలో ఉన్నప్పుడు గబుక్కుని వెళ్ళిపోద్దానంటే ఓహో అనుకున్నాను. ఇక్కడ సాత్వి చూడండి మార్నింగ్ ఆటలాడుతుంది. ఇద్దరం బ్రష్ చేసేసి ఇంకా లోపలికి వచ్చేసి మా టిఫిన్ అయితే చేసేస్తున్నాం. వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ మామకి మధ్యాహ్నం నుంచి నైట్ షిఫ్ట్లు, ఇంకా వాళ్ళ మామ అయితే అప్పుడే లేగడు. ఇక్కడ సాత్వి అయితే మార్నింగే మామిడికాయ కాయ మ్యాంగో అంటే వాళ్ళ డాడీ పొద్దునే తినకూడదని చెప్పేసి వాటర్లో వేసి వెళ్ళారు. ఇంకా సాత్వి అది చూసి చూడండి షింక్ పైకి ఎక్కి మరీ దాన్ని తీస్తూ ఉంది. దాని కోసేంతవరకు అయితే వదిలిపెట్టట్లేదు. ఇంకా సాత్వికి ఇవి చూపించగానే అది కామ్ అయిపోయింది. సాత్వి అయితే ఈ సీడ్స్ ఇవి బాగా తింటాయి, చక్కగా నానపెట్టినవి. ఇంకా ఒకసారి వాష్ చేసి ఇద్దరం కూర్చొని కలిపి అయితే ఇట్లా మంచిగా అయితే మార్నింగే తినేసాము. రోజు మా నైట్ డ్యూటీ ఏంటి, అవి నానపెట్టుకొని సీడ్స్ అవి కొంచెం ఇవి పుచ్చపప్పు ఇంకా బాదం పప్పులు, వేరే పిస్తా పప్పు, ఆ 3 కూడా నానపెట్టి ఇంకా జీరా వాటర్ కూడా నానపెడతాను రోజు నైట్ ప్రతిరోజు. ఇంకా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిన కానించి ఈ బాదం పప్పులు ఇవన్నీ కూడా తింటే మంచిది కొంచెం అని చెప్పేసి కంపల్సరీ ఇవైతే నానపెడుతున్నాను. మర్చిపోయినా కానీ మధ్యరాత్రిలో లేచైనా కానీ నానపెట్టుకొని అయితే మార్నింగ్ అయితే తింటున్నాను. ఇంకా మనం తింటా ఉంటే సాత్విక్ కూడా ఇదివరకు మా అమ్మ వాళ్ళ దగ్గర ఫుల్గా ఉంటాయి, అంటే మా డాడీ ఎప్పుడు తెస్తూనే ఉంటారు. అప్పుడు తినమంటే సాత్వి కోసం ప్రత్యేకంగా నానపెట్టేదాన్ని. అప్పుడు తిను అంటే అస్సలు తినేది కాదు. ఇప్పుడు పాపం బోర్ కొట్టి ఇంకా మనం పెట్టకముందే మంచిగానే తింటా ఉంది. ఇంకా సాత్వి కోసం నా కోసం చిరు ఎగ్ అయితే ఉడకపెట్టేసాను. గుడ్డు తినమంటే తినలేదు, సగం తిని ఇంకా అలా పెట్టేసింది. ఇంకా హాఫ్ అయితే నేను తినేస్తున్నాను. సాత్వి నా ఎగ్గు 2 కూడా నేనే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా సాత్వికి ఫ్రెష్గా ఉడకబెడదాంలే అని చెప్పేసి ఇంకా నేను 2 తినేస్తున్నాను. మా ఇంట్లో మళ్ళీ గుడ్డని వేయించితే అస్సలు ఊరుకోరు, వాళ్ళ డాడీకి కూడా ఇష్టం ఉండదు. గుడ్డని కొంచెం ఎర్రగా వేయించితే కొంతమంది తింటూ ఉంటారు కదా, మా ఇంట్లో అస్సలు ఇష్టం ఉండదు. మళ్ళీ మా డాడీకి తెల్లగా ఉండకూడదు, అలాగా గుడ్డు వేయించి ఇవ్వాలి అప్పుడే తింటారు. వీళ్ళ డాడీకి వచ్చే వాళ్ళకి గుడ్డుని అస్సలు వేయించకూడదు, అలాగ తెల్లగా తింటేనే మంచిది బలం అని చెప్పేసి వీళ్ళ డాడీ. ఇంకా రోజు కోడిగుడ్డు తింటున్నాం కదా మార్నింగ్ అని చెప్పేసి లోపల చందమామ అయితే తీసేస్తున్నాను. రోజు ఎగ్ తినేవాళ్ళు చందమామ అయితే తినకూడదంట, కాళ్ళ నొప్పులు ఇంకా వాతం చేస్తుంది అని అంటారు. కానీ ఫస్ట్లో అయితే చందమామ పడే బుద్ధి అవ్వక తినేసేదాన్ని. మళ్ళీ ఎందుకు ప్రతిరోజు ఎగ్ తింటున్నాం కదా అలా తినకూడదు అని చెప్పేసి ఇంకా ఎగ్ లోపల చందమామలు అయితే రోజు పడేయడమే, ఇంకా అలాగే జరుగుతుంది ప్రతిరోజు. అట్లా అని చెప్పేసి సాత్వి ఒక్కొక్కసారి పెడతాను, సాత్వికి ఏం కాదులే అని చెప్పేసి. అదే టైంలో వాళ్ళ డాడీ చూస్తారు, ఇంక నన్ను అరుస్తారు, ఎందుకు పెడుతున్నావు సాత్వికి, చందమామ పెట్టకూడదని చెప్పాను కదా అంటారు. అది అదే టైంలో కావాలి అంటదే తీసేసుకుంటుంది, కొంచెం చందమామ టేస్టీగా ఉంటుంది కదా కావాలంటదే. అదే టైంలో వాళ్ళ డాడీ కళ్ళలో పడితేనే మనకైతే తిట్లే ఉంటాయి, వాళ్ళు చేసే పనులకు కూడా మనకి అలాగే ఉంటాయి ఇంకా ఇంట్లో.
మీ ఇంట్లో కూడా ఇంతేనా? పిల్లలు చేసే పనులకి మనకెప్పుడు పడతానే ఉంటాయి. మా ఇంట్లో అయితే అలాగే ఉంటది. ఫస్ట్ మా ఇద్దరికి దేనికో దానికి అరుసుకోవడం కన్నా వాళ్ళ గురించి అరుసుకోవడం అయితే ఎక్కువగా ఉంటది. ఇంకా కామన్ మా ఇంట్లో అయితే రోజు కనీసం 2 సార్లు, 3 సార్లు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఇంకా ఫైనల్‌గా అయితే ఎట్లాగో నేను ఇవ్వట్లేదని చెప్పేసి చూడండి సాత్విక తెచ్చేసుకొని తింటా ఉంది. ఈ లోపల ఇలా చేసింది అని చెప్పేసి వాళ్ళ డాడీ చూసి, పిల్లలకి అలా పెట్టకూడదు, నువ్వెందుకు అలా పెట్టావు, అది తీసుకునేంత వరకు ఎందుకున్నావు, ముక్కలు కట్ చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ డాడీ అరిసాడు. సరదాగా తింటుందిలే అని చెప్పేసి వీడియో కాల్ చేసి చూపిస్తే మళ్ళీ నేను తిట్టించుకున్న దానిలా అయ్యాను. నువ్వెందుకు అలా పెట్టావు, అలా ఇచ్చావు, ముక్కలు కట్ చేసి ఇవ్వాలి కదా, ఇప్పటి నుంచే నేర్పియాలి, వాళ్ళకేం తెలుసు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి అనవసరంగా కాల్ చేసి చూపించానులే అని చెప్పేసి అనుకున్నాను నేనైతే. చూడండి ఏదో సరదాగా చూపిద్దాము, సాత్వి చూడు భలే తీసుకొని తింటా ఉంది అని చెప్పేసి, ఎప్పుడైతే తిను తిను అని చెప్పేసి వెనకాల అలా పుష్ చేస్తూ ఉండాలా, ఇప్పుడు ఏంటంటే సైలెంట్గా తీసేసుకొని ఇంకా తినేస్తుంది మనం కోసే పని లేకోకుండా. అట్లా అని చెప్పి సరదాగా నేను చూపిస్తే ఇంకా నాకే తిట్లు పడ్డాయి. ఇక్కడైతే వాటర్ పారబోసేసింది, ఆడతా ఆడతా సైకిల్ తగిలిందో ఏమో మరి. నేను ఈ మధ్యన కొంచెం లైట్గా ఎక్సర్సైజులు చేసుకుంటున్నాను, పొట్ట కొంచెం పైకి కనబడుతుంది అని చెప్పేసి. ఇంక చేసే పనిలో ఉంటేనే ఇంగారే ఇక్కడ వాటర్ పారబోసి ఇంకా సైలెంట్గా తీసుకొచ్చి మ్యాట్ వేసి తుడుతూ ఉంది చూడండి. నేను తుడమ్మని కూడా చెప్పలేదు, ఇంకా తీసుకొచ్చి తుడుస్తూ ఉంది కదా డీసెంట్గా సైలెంట్గా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీశాను. మళ్ళీ సైకిల్ కడ్డుగా ఉందని చెప్పేసి గ్లాస్ తీసి పక్కన పెట్టేసి ఇంకా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసింది చూడండి. నిక్కర్ అన్నిటి నిండా పారబోసుకుంది వాటర్. పప్పులు అవన్నీ తిన్న తర్వాత ఒక పావు గంట మ్యాక్సిమం ఒక అరగంట తర్వాత మళ్ళీ అయితే టిఫిన్ అయితే వేసుకొని తింటా ఉన్నాను. సాత్వి మార్నింగే టిఫిన్ చేసేసింది. వాళ్ళ డాడీ వెళ్ళే ముందే టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. ఒకవేళ టిఫిన్ కుదరకపోతే కనీసం జావైనా తాగేసి వెళ్ళిపోతారు సాత్వి అని వాళ్ళ డాడీ. సాత్వి వాళ్ళిద్దరూ ఒకసారి లెగుస్తారు, ఇంకా నేను కొంచెం నెమ్మదిగా లేస్తాను. ఇంకా లేచిన కాడ నుంచి సాత్వి మేము ఇద్దరం ఆడుకుంటూ ఉంటాం చూడండి. టిఫిన్ చేసుకుంటా నేను వీడియో ఆన్ చేశానని చెప్పేసి మరి పిల్లిలాగా ఏ విధంగా పరిగెత్తుకుంటే వెళ్తూ ఉందో. బయటకు బాగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఏదో పనిలో ఉంటాను అని చెప్పేసి ఇంక పొద్దాక డోర్ వేసే ఉంచుతున్నాను. మేమిద్దరం ఉన్నంతసేపు ఇంకా మా తమ్ముడు అంటారా మార్నింగ్ ఎప్పుడుకో లేట్గానే లెగిస్తాడు, వాడు వర్క్ చేసుకొని వీడియోలు చూసుకుంటా. ఇంకా అబ్బాయిలు అంతే, యూత్లో ఉన్న వాళ్ళు అంతేగా 12, 11 వరకు వీడియోలు చూసుకుంటూనే ఉంటారు. ఇంకా ఫోన్ చూసి 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 ఎప్పుడుకో పడుకుంటాడు. ఇంకా మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే లేస్తాడు. నేనే లేట్గా లేస్తానంటే నాకన్నా దారుణం. ఇంకా దొండకాయలు కట్ చేద్దాం, దొండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తే సగం పైగానే పండిపోయాయి. వాటినే పడే బుద్ధి అవ్వట్లేదు, వాటిని ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి కోసి అయితే పక్కన పెట్టాను. పులుసు చారు అంటారు కదా, అలా దొండకాయ చారు పెడదామని చెప్పేసి ఇవైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి, వీటిని చట్నీలా చేద్దాము, చట్నీ బాగుంటుందిలే అట్లా అని చెప్పేసి కర్రీ వండిన ఎటు కాకుండా ఉంటుంది. చూడండి ఎన్ని కాయలు పండిపోయాయో, కనీసం ఒక 1/2 కేజీ ఉంటాయేమో, 1/2 కేజీ ఏమో నాకు తెలియదులే, కానీ బాగానే చాలా వరకు తెచ్చిన వాటిలలో సగం పైనే పండిపోయాయి. ఇంకా వీటిని అయితే ఫోన్లో చూసి ఇంకా నాకు తెలియని వంటలు ఏదో విధంగా అయితే ఇదే ఫస్ట్ టైం దొండకాయ చారు పెట్టడం. చారు అయితే చేశాను. ఇవైతే పచ్చడి చేద్దాంలే అని చెప్పేసి పచ్చడి చేయడానికి కట్ చేసి పక్కన పెట్టాను. సాత్వి పాపం ఇంట్లో ఒక్కటే ఉంది, ఆడుకోవడానికి కూడా ఏమి తోచక ఇంట్లో వస్తువులన్నీ చూడండి ఇలాగ వాడుకుంటుంది. వాటిని ఎరగొట్టడం, పగలగొట్టడం, ఇసిరేయడం, తల మీద పెట్టుకోవడం, ఏదో విధంగా ఇంకా మేము కూడా తెలుసాం పాపం ఒక్కటే ఉంది కదా, తను ఆడుకోవడానికి కూడా అందరితో పిల్లలతో ఆడుకొని ఇప్పుడే ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఈ మ్యాట్లు కూడా ఈరోజు వాష్ చేశాను. ఎప్పటి నుంచో నేను వచ్చి బెంగళూరు వచ్చి 15 రోజులు వచ్చిన కాడ నుంచి వాష్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే పని అయింది. ఇంకా బట్టలు కూడా 2 డేస్కి ఒకసారి అయితే వాష్ చేస్తాను. అవి కూడా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో ఏ బుద్ధి అవ్వదు, బట్టలు అంతగా మురికిపోయినట్లయితే అనిపించదు. ఇంకా ఒక సెట్లో పెట్టి కొంచెం సేపు ఎక్కడెక్కడ కొంచెం కాలర్ దగ్గరని, కాళ్ళు ప్యాంట్కి కాళ్ళకి చివర అట్లాగా మురికి కొంచెం ఎక్కువగా ఉండదు కదా, సబ్బు పెట్టి జాడిచ్చేసి కొంచెం సేపు నానబెట్టిన తర్వాత వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేళ్ళకి స్వీట్ కార్న్స్ ఈ మధ్యన ఎక్కువగా తింటున్నాం అన్నాను కదా, ఇంకా ఫైనల్గా అయితే ఒకటే ఉంది. ఆ ఒకటి ఇంకా సాత్వి మరి ఊరికే ఫ్రిడ్జ్ తీసింది, సాత్వికి కనబడదు అనుకుంటా, తీసుకొచ్చి స్వీట్ కార్న్ కూర వండమ్మా అంటే ఇంకా వాళ్ళ డాడీ వర్క్ చేసుకుంటున్నారు ఏదే అని చెప్పేసి వాళ్ళ డాడీ తీసి అది మొత్తం ఒలిచిచ్చారు. ఇంకా అలా ఒలిచిస్తే ఈజీగా అవుద్ది ఉడకడం, ఇంకా సాత్వి కూడా తినడానికి కూడా బాగుంటుంది ఈజీగా. ఇంకా వాళ్ళ డాడీయే ఒలిచిన తర్వాత ఇంకా వాటిని అయితే గ్యాస్ మీద పెట్టేసి వచ్చి సాత్వి నేను ఇద్దరం కూర్చొని ఇంక ఇవైతే తింటున్నాము, ఫ్రూట్స్ తింటున్నాము.
దానిమ్మకాయలు వచ్చేలోకి కేజీ 270 రూపాయలు అంట. అంత ఉంది కాస్ట్. ఎందుకు తెచ్చావు అంటే, నువ్వు తినకపోతే ఎలాగా, నువ్వు ఫుడ్ తినాలి కదా ఎక్కువగా, అన్నీ తినాలి అని చెప్పేసి. దాని బదులు మామిడికాయలు కనీసం 2 కేజీలు వస్తాయి కదా, కేజీ 70 రూపాయలు అంట మామిడికాయలు అయితే. ఇవి చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయో. యాపిల్, దానిమ్మ అసలు మనం కొనే పరిస్థితులే లేదు, అంత ఉన్నాయి. ఇంకా తెచ్చిన తర్వాత వాటిని కట్ చేసి చూస్తే కొన్ని కొన్ని అయితే పాడైపోయి ఉంటాయి. ఇంకా మనం ఏం చేయలేము అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని వచ్చిన తర్వాత కూడా. ఇంకా సాత్వి నేను ఇద్దరం అయితే తింటా ఉన్నాము వాటిని. రోజుకు ఒక కాయ తింటున్నాము. మొత్తం ఒక 4 కాయలు 5 కాయలు వచ్చాయి. సాత్వి నేను ఇంకా అరుచుకుంటా ఏదో తింటా ఉన్నాము. వాళ్ళ డాడీ అని వాళ్ళ మామ ఇద్దరు కలిపి వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా అందరూ అయితే ఒక చోట కూర్చొని ఆ మధ్యాహ్నం సరదాగా అలాగా మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటా, వాళ్ళకి ఏమన్నా మీటింగ్స్ కాల్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే ఇంకా సైలెంట్గా అయితే పక్క వెళ్ళిపోవడం, లేకపోతే మేము సాత్వి నేనైనా పక్క వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళైనా వేరే గదిలోకి వెళ్ళిపోవడం, అలా అయితే జరిగింది. ఇంక ఇంట్లో అయితే మా ఇంట్లో సరదాగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చే వాళ్ళకి, మార్నింగ్ వచ్చే వాళ్ళకి వాళ్ళ డాడీ కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారు. ఇవి చూడండి ఇంకా ఒలిచిని ఉడకబెడుతున్నాను. అదే కండికి కండి అయితే ఎక్కువసేపు ఉడికిద్ది, లోపల బయట అంతా ఉడకాలి కదా. ఇంకా మనం పెద్ద పెద్ద వాటిలో కూడా పెట్టాలి. ఇలా ఒలిచి పెడితే చక్కగా ఈజీగా ఉంటుంది, కానీ పిల్లలు తింటాక కూడా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది ఈ స్వీట్ కానీ చక్కగా. ఇంకా అందుకని వాళ్ళ డాడీ అయితే ప్రత్యేకంగా వర్క్ ఉన్నా కానీ పక్కన వర్క్ చేసుకుంటా చూసుకుంటా అలా కూతురు కోసం ఒలిచి మరీ ఇచ్చాడు. నైట్ వచ్చేలోకి చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. దీంట్లోకి మార్నింగ్ చేసిన దొండకాయ కర్రీ, ఇంకా ఈవినింగ్ దొండకాయ పచ్చడి చేశాను. అది వేసుకొని తిందాంలే ఏదని చెప్పేసి ఇంకా చపాతీ చేశాను. మొన్న అయితే చపాతీ చూసారా, షేప్ బాగుంటుంది, పలుచగా ఉంటాయి. ఇవి నేను చేసిన చపాతీలు. ఇంకా చపాతీ చేసాము, ఎందుకో నాకు దాంట్లో ఆమ్లెట్ వేసుకొని చక్కగా ఆనియన్స్ పెట్టుకొని తినాలనిపించింది. తీరా చూస్తే మొత్తం మార్చేసాను. ఇంక వాళ్ళ డాడీ వచ్చి ఇలా కాదు చేసేది, నన్ను పిలవచ్చు కదా నేను చేసేదాన్ని అని చెప్పేసి అన్నారు. ఇంకా మీ వాళ్ళు వర్క్లో ఉంటారు ఎందుకులే అని చెప్పేసి నేనైతే వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇది నెక్స్ట్ డే మళ్ళీ బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మార్నింగ్ వచ్చే వాళ్ళకి రాగి జావ ఉప్మా. ఈ రాగి జావలో అదే బెల్లం వేస్తాము, అట్లా అయితేనే వాళ్ళ డాడీ తాగుతారు. అంటే నార్మల్గా కూడా ఎక్కువ తాగుతారులే, కానీ నార్మల్గా మనం మజ్జిగ కలుపుకొని. స్వీట్ అనుకో సాత్వి వాళ్ళ డాడీ కొంచెం ఇష్టంగా తింటారు. ఇదైతే స్వీట్ రాగి జావ. కొంతమంది అయితే పాలు కూడా వేసుకొని తాగుతారంట, ఆ విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. నేను బెంగళూరు వచ్చిన తర్వాత మా ఇంటి ముందు ముస్లిం ఆంటీ ఉంటుంది, వాళ్ళు పాలు పోసుకొని తాగుతారంట జావలో, రాగి జావలో. ఆఫ్టర్నూన్ వచ్చేళ్ళకి సాత్వియే ఒక్కటే పక్కన పిల్లలు ఆడుతూ ఉన్నారు టెర్రస్ పైన, అక్కడ అలా ఆడుతూ ఉంటే అలాగే చూసుకుంటూనే ఉంటుంది పాపం. దాని దగ్గర పంపిద్దామంటే లాంగ్వేజ్ వేరు అని చెప్పేసి కొంచెం చూసాము. ఇంక ఏదైతే అదైందిలే అని చెప్పేసి వాళ్ళ డాడీ వర్క్ చేసుకుంటా ఇంకా సాత్విని చూసుకుంటా అక్కడ అటుపక్క అయితే వదిలిపెట్టారు. చూడండి సాత్వి ఏ విధంగా ఆటలాడుతూ ఉందో. ఆడుకుంటుందిలే అని చెప్పేసి బ్యాట్ బాల్ తీసుకొని వెళ్తే వాళ్ళ డాడీ అన్నారు వద్దు, బాల్ అటు పక్కకి ఎగిరిపోద్ది ఇవ్వ మాకు అని చెప్పేసి అంటే ఇంకా పట్టుకొని అలాగే ఉన్నాను. లోపల నుండి తీసుకొచ్చి మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి పట్టుకొని ఉన్నాను. సాత్వి చూడండి ఏ విధంగా గొంతులేస్తుందో. పిల్లలతో లాంగ్వేజ్ అయితే డిఫరెంట్, కానీ ఇంకా పిల్లలు అంతే కదా, ఒకదానికొకటి అలాగే ఆడుకుంటూ ఉన్నారు సరదాగా అయితే. గబుక్కుని ఎక్కడ పడిపోద్దా అని చెప్పేసి ఇంకా అక్కడ స్టూల్ వేసుకొని అక్కడే కూర్చున్నాను. ఈ లోపల వాటర్ కావాలంట సాత్విక్కి. ఇంకా తను పిలిచి ఆంటీ వాటర్ కావాలంట అంటే ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇచ్చాను. చూడండి ఎలా కూర్చొని ఆడుతూ ఉన్నారు. వాళ్ళందరిలో సాత్వియే చిన్నది. ఇంకా వాళ్ళు సాత్విని అయితే మంచిగా ప్యాంపరింగ్ చేసుకుంటా నేను ఎత్తుకుంటా అనుకుంటే ఎత్తుకుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కిందకి వెళ్తున్నారు. వద్దు అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటే సాత్వి చూడండి ఏ విధంగా ఏడుతుందో. కనీసం ఒక పావు గంట సేపు ఏడ్చింది. సాత్వికి కొంచెం ఐస్ చేయడానికి అంతకుముందే నేను ప్రిపేర్ చేశాను, సేమియా చేశాను. ఇంకా సేమియా అయితే ఇచ్చాను. ఇచ్చి కొంచెం కోకోమిల్లి పెట్టిన తర్వాత ఇప్పుడుకో ఏడుపు మానింది. ఈ మధ్యన ఏంటో మరి సాత్వి ఒక్కసారి రాగం స్టార్ట్ చేసిందంటే వదిలిపెట్టట్లే, కూన్ రాగం తీస్తారంటారు చూడు, ఆ విధంగా అని చెప్పేసి ఏడ్చినట్లే ఉంటుంది. అట్లా అని చెప్పేసి కళ్ళంటి నీళ్ళు వస్తాయా, కళ్ళంటి నీళ్ళు రావు. ఓ పక్కన ఏదో పని చేసుకుంటానే రాగం తీస్తూనే ఉంటుంది. అలా స్టార్ట్ చేసింది. ఇంకా నైట్ వచ్చే వాళ్ళకి వాళ్ళ డాడీ సాత్వి ఇద్దరు ఆటలాడుతూ ఉన్నారు.
ఇక నైట్ వస్తే వాళ్ళ డాడీ కొంచెం వర్క్ అయిపోయింది ఫ్రీగా ఉంది అని అంటే ఇలాగ సాత్విక్ అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు కూడా అంతే, బాగా చిన్నప్పుడు కూడా బ్యాట్ పెట్టుకోవడం రానప్పుడు కూడా సాత్విక్ భలే ఆడేది బ్యాట్తో బాల్తో. ఇదివరకు ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఈసారి అయితే ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. భలే క్యూట్గా ఉంటుంది. వాళ్ళ డాడీ సాత్విక్ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇంకా అంతే, బాల్ అయితే అదే నార్మల్ బ్యాట్ ఉంది కదా గ్రీన్ కలర్ బ్యాట్తో అయితే కొడితే స్పీడ్గా ఎగిరి వెళ్ళిపోతుంది. అప్పటికి 2 టైమ్స్ కిందకి వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా పొద్దాక కిందకి వెళ్ళి 3 ఫ్లోర్లు దిగి వెళ్ళాలంటే కష్టమే కదా. ఇంకా అట్లా కాదులే అని చెప్పేసి షటిల్ బ్యాట్ ఇచ్చారు. షటిల్ బ్యాట్ అయితే కొంచెం నెమ్మదిగా వెళ్ళిద్ది బాల్ అని చెప్పేసి ఇద్దరు చూడండి, దాన్ని అయితే బాల్ కొట్టేదేదో కానీ ఆ షటిల్ బ్యాట్ని నేలకేసి కొట్టేదైతే ఎక్కువసార్లు జరుగుతూ ఉంది. టక్ టక్ మన సౌండ్ వస్తుంది అది నేలకేసి కొట్టినప్పుడు అలా. కానీ బాల్ కన్నా షటిల్ బ్యాట్ చూడండి ఎలా కొడతా ఉందా, ఈ వంకర్లు పోతాయేమో అని. అట్లే మళ్ళీ అవి అంట 3000 అంట కాస్ట్, నాకు కూడా తెలీదు. ఒకసారి డెకట్రానికి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డెకట్రానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట, 2 కలిపి 3000 అంట. మరి 3000 కదా, ఎందుకు బ్యాట్లను పాడు చేసుకోవడం, వంకర వెళ్ళిపోతాయంటే ఏం కాదు నాకు కూతురి కన్నా ఎక్కువ అని చెప్పేసి ఇద్దరు పక్కన ఆడుతూ ఉన్నారు. వేరే ఆప్షన్ లేకపోతే బాగానే ఉంటుంది, ఆప్షన్ ఉంది కదా అని చెప్పేసి తీసేసుకో అన్నందుకు వాళ్ళ డాడీ మా అమ్మ మీదగా చూడండి ఎంత కోపంగా వెళ్ళింది. అది బ్యాట్ పెట్టి కొట్టడానికి వెళ్ళింది, ఇంకా అంతా బ్యాట్ పెట్టి కొట్టేది అంటే ఇంకా వాతలు అయితే వెళ్తాయి, అది బాగా తగిలిద్ది. అదే టక్ టక్ మని కొడతా ఉంది. మా బావ నువ్వు దాన్ని తీసుకో బావ, నేనైనా అప్పుడప్పుడు ఆడుకోవడానికి అని ఉంటాయి, 3000 బావ మంచి బ్యాట్లు ఎందుకు చిరా చేయడం బావ, తీసుకో అంటే ఎప్పుడో ఇంక వాళ్ళ డాడీ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక వచ్చారు. చూడండి బ్యాట్లు వంకరగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అని చెప్పేసి కొంచెంసేపు 2 బ్యాట్లు చూసుకున్నారు. ఎందుకులే బాగానే ఉన్నాయిలే తీసేద్దాంలే అని చెప్పేసి ఇంకా తీసేసుకొని బ్యాట్ ఎత్తుంటేనే ఆ బ్యాట్ వద్దంట, మళ్ళీ షటిల్ బ్యాట్లే కావాలి అని అంట. కొంచెంసేపు అయితే అక్కడ మారం చేసింది, చూడండి ఏ విధంగా మారం చేస్తుందో. వాళ్ళ డాడీ మళ్ళీ ఎక్కువ ఏడ్చినా కానీ ఊరుకోరు. ఇంక ఇలా కాదులని చెప్పేసి ఫైనల్గా అయితే ఇదిగో చీపురు అయితే ఇచ్చారు, దాంతో కొట్టుకో అని చెప్పేసి. ఇంకా చీపురుతో కొంచెంసేపు ఇద్దరు ఆడుకున్నారు. వాళ్ళ డాడీ షటిల్ బ్యాట్ పట్టుకొని ఆడుతూ ఉన్నారు, ఇదే చీపురు పెట్టుకొని ఆడుతూ ఉంది. ఆడినంతసేపు స్పీడ్గా ఆడుద్ది సాత్విక్. గేమ్స్ అవన్నీ కూడా బాగా మంచి యాక్టివ్గా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ఆడింది కాలు నొప్పులు వచ్చినాకుంటా చీపురు అక్కడ పడేసింది, బాల్ తేవడానికి వెళ్ళింది, ఇంకో బయటికి రాలేదు. టీవీ పెట్టుంది అనుకుంటా, కుమిలి చూసుకుంటే అలా కూర్చొని పోయింది. ఇంకా బయటికి రా అన్నా కానీ రాలేదు, ఇంకా లోపలే కూర్చుంది. కాలు నొప్పులు వచ్చినాయిలే అనుకున్నాము. ఈ లోపల ఇంకా మా తమ్ముడు బయటికి వెళ్ళి వస్తూ ఇక బయటికి వెళ్తే ఎక్కడికి బయటికి వెళ్ళాము అంటే మ్యాక్సిమం స్మెల్ వస్తూ ఉంటుంది మంచిగా, 4 పక్కల మంచిగా స్మెల్ వస్తూ ఉంటాయి. రోడ్డుకి వెళ్ళాము అంటే ఇంకా వాడు మంచూరియా తీసుకొచ్చాడు, వెజ్ మంచూరియా. మా పాతింటి ముందు మంచిగా చేస్తారు, బాగుంటాయి. ఇంకా 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళ డాడీ ఆయిల్ ఫుడ్ కదా వద్దు అని చెప్పేసి అన్నారు. మా హస్బెండ్ కొంచెం తిను అని చెప్పేసి ఒక పార్సిలే మా హస్బెండ్ నేను సగం ఆఫ్ చేసుకున్నాము. ఒకటే ఇంకా మా తమ్ముడు తిన్నారు. సాత్విక్ వద్దులే అనుకున్నాము, కానీ సాత్విక్ నచ్చలేదు అనుకుంటా. చూసినప్పుడు మామూలుగా కావాలి అని ఎగబడింది కదా, అలా ఏమో వద్దు పెడతా ఉన్నా కానీ వద్దు అని అంది. ఇంకా మంచిదేగా అని చెప్పేసి మేమేం మాట్లాడలేదు. ఫస్ట్ ఇవి చూస్తే అవి తిండలే అని చెప్పేసి ఫస్ట్ పెరుగన్నం అయితే పెట్టేశాను, లోపల నుంచి బయటికి రావట్లేదు. ఇంకా కోకమిలి ఎలాగో చూస్తుంది కదా అని చెప్పేసి పెరుగన్నం తినిపించేసి పెట్టేసిన తర్వాత సాత్విక్ని బయటికి తీసుకొచ్చాను. ఇంకా అప్పుడు తింటుందేమో అని చూస్తే సాత్విక్కి దాన్ని చూడంగానే నచ్చలేదు అనుకుంటా, వద్దు అని అంది. ఇంకా మా తమ్ముడు నేను మా హస్బెండ్ ముగ్గురు అయితే చక్కగా బయట కూర్చొని, బయట మంచిగా గాలి వస్తుంది, ఇంకా నైట్ టైం కదా సమ్మర్ బాగుంటుంది వాతావరణం అంతా, కూర్చొని మంచిగా అయితే లాగిచ్చేసాము. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇంక ఈ వీడియో అయితే కొత్తగా అయితే అప్లోడ్ చేస్తాను, ఇది కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.